ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే వేళ ఆ బెత్తర తలుపు తెలపగడని నజరుడనే సుక్రీస్తునప్పుడు బంధిస్తామని రిలీజ్ రక్తం ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి మరణపు పాదాలకు శక్తి బలవంతుడికి నజరుడనే సుక్రీస్తునప్పుడు బంధిస్తామని రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చేసే ప్రతి సంకల్పం తెలుసు రోమా 10:20 ప్రకారం నజరుడనే సుక్రీస్తు నామం పేరిట చెదకు దొరుకుతున్నాం. ఆమేన్. శక్తిగలని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సుక్రీస్తునప్పుడు బంధిస్తామని రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రశంస వెలుగు నాటకపరిచే బలవంతుడికి నజరుడనే సుక్రీస్తునప్పుడు బంధిస్తామని రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గ్రహించుకునే మనసు చూడగల కన్నా నాటకపరిచే బలవంతుడికి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని కూడా నాటకపరిచే చక్కటి అంధకర దురాత్మశక్తుల ప్రభావం నజరుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. ప్రతి ఒక్కరి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రభావం తెచ్చుకోమని నజరుడనే యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా శ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, నివసించు యెహోవా ఎలోహి ఆరాధన మీకే, అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే, మా యొక్క నీతి యెహోవా సిరికెను ఆరాధన నీకే, మా యొక్క నీతి యెహోవా సిరికెను ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి
యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే స్తుతించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే స్తుతించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసురాజాని భవనములో వేయి పగలు వేచియుందును యేసురాజాని భవనములో వేయి పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందును నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసురాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును యేసురాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆనందితును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందితును నా చింతలు
తండ్రి మీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ శక్తి గల లోతైన వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నీ సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గోడమన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏది మరిదిల్లకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తుంది మాట్లాడమని సహాయం చేయి. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూసి ఉన్నట్లయితే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం మనం ఒకసారి చదివినట్లయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఈరోజు చాలా విషయాల్లో ఆత్మ సంబంధమైన యుద్ధ ప్రార్థన చేయనీయకుండా బలహీనపరుస్తున్న విషయాలన్నిటినీ జయించడానికి, బలహీనపరిచే వాటి మీద విజయం పొందుకోవడానికి ఈ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగంటే ఒక మంచి శిలువ సైనికుని యొక్క లక్షణం గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఈ లోక సంబంధంగా ఏ విషయాల ద్వారా మనం బలవంతులుగా ఉండలేం. దేవుడు అంటున్నాడు, హల్లెలూయా, శోధనలు, శ్రమలు మరియు అనేక కష్టాల మధ్యలో ఒక దేవుని బిడ్డ క్రైస్తవుడు సహనంతో సహించవలసిన టైము. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే హల్లెలూయా, నార్మల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు విశ్వాసంలో శ్రద్ధగా ఉండాలని, దేవుని దృష్టిలో యోగ్యులుగా అంటే ఆయన ఎదురు సిగ్గుపడనవసరం లేని పనివారిగా ఉండడానికి ప్రయత్నించాలని ప్రోత్సహించబడ్డారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పౌలు జీవితం ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ఈ సందేశం యొక్క ప్రాముఖ్యత మరింత తీవ్రమవుతుంది. హల్లెలూయా. మరి ముఖ్యంగా విశ్వాసంలో తన ప్రియమైన కుమారుడైన తిమోతికి రాసిన ఈ చివరి లేఖలో అది మరింత స్పష్టమవుతుంది. తిమోతి చిన్నప్పటి నుండి లేఖనాలను విశ్వాసంగా నేర్చుకుని అపోస్తుడైన పౌలు పరిచర్య ద్వారా తిరిగి జన్మించాడు. హల్లెలూయా. తద్వారా అతను ప్రభువునందు పౌలు యొక్క ఆత్మీయ కుమారుడయ్యామే. హల్లెలూయా. నువ్వు ఏ లేఖనాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా విశ్వాసాన్ని నేర్చుకుంటున్నావో ఆ లేఖనాల ద్వారా కన్న వాళ్ళే నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో తిమోతికి ఆత్మీయ తండ్రిగా ఎవరున్నారంటే, తిమోతికి ఆత్మీయ తండ్రిగా అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు. పౌలు ద్వారా ఉపదేశించబడిన లేఖనాల ద్వారా తిమోతి దేవునిలో విశ్వాసం నేర్చుకున్నాడు. సో ఆత్మీయ కుమారుడయ్యాడు ఆయనకి. హల్లెలూయా. తిమోతి అన్యజనుల పట్టణమైన ఎఫెసులో కాపరి పరిచర్యకు పిలువబడ్డాడు. మరియు తన చివరి పత్రికలో స్థానిక సంఘాల్లో దేవుని యొక్క మందకు బోధించడం, కాపాడడం, సేవించడం, సంరక్షించడం వంటివి మనం చూడొచ్చు. ప్రత్యేకమైన కాపరి బాధ్యతలను పౌలు అక్కడ పునరుద్ఘాటించాడు తిమోతి. అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి నా కుమారుడా, ఆయనతో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. హల్లెలూయా. పౌలు ఈ యవ్వన కాపరికి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు. క్రీస్తునందు మన జన్మ హక్కుగా పొందిన సమృద్ధి అయిన కృప మరియు బలమునందు శక్తిమంతులుగా ఉండమంటున్నాడు. అలాగే ఇది ఒకరి సొంత ప్రయత్నం ద్వారా సృష్టించబడే బలం కాదు, లేదా ఒకరి జ్ఞాన సామర్థ్యాల ద్వారా కానీ శారీరక నైపుణ్యం ద్వారా కానీ అభివృద్ధి చెందే బలం కాదు, చెందేది కాదు.
తిమోతికి మరియు దేవుని ప్రతి బిడ్డకు ఆధారంగా చేసుకోమని ప్రోత్సహించబడిన ధైర్యం మరియు బలం కేవలం దేవుని నుండి మాత్రమే వచ్చే దైవిక బలం. అది ఆయన కృప యొక్క బహుమానం. ఈరోజు మనం దేవుని బలం పొందుకోవడం కూడా ఆయన కృప యొక్క బహుమానమే. తిమోతి తన సొంత పరిమితమైన మరియు సరిపోని బలం మీద ఆధారపడలేదు. ఈరోజు చాలామంది వాళ్ళ సొంత బలాల మీద, పరిమితమైన బలాల మీద ఆధారపడడం మూలంగానే చాలామంది జీవితాల్లో నిజమైన ఆత్మీయ బలాలు లేవు. కానీ విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యమై తండ్రితో సన్నిహిత సహవాసాన్ని కొనసాగించే వారిపై సమృద్ధిగా కుమ్మరించబడే దేవుని యొక్క అగాధమైన మరియు కొలవలేని బలం మీద మాత్రమే ఆధారపడవలసి వచ్చింది. గట్టిగా ఆమె చెప్దాం. మనం చేపట్టబోయే పనులకు కావలసినంత బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. అది మనం దానికి అర్హులవడానికి చేసిన పనుల వల్ల కాదు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు భాగమైన అర్హత లేని మరియు షరతులు లేని కృప ద్వారానే ఆ దేవుని బలము సామర్థ్యాలు మనకు అనుగ్రహించబడ్డాయి. తిమోతి క్రీస్తు యేసునందున్న కృపయందు బలవంతుడై ఉండవల్లని, ఆయన సంరక్షణలో ఉన్న వారికి ఆత్మీయ బలమును అందించవలనని ప్రోత్సహించబడ్డాడు. ఎందుకంటే తర్వాత వచనంలో మనం ఇలా చదువుతాం. ఆ 2వ వచనం ఏముంది? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఆమేన్. సో ఆత్మీయ బలం గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఆ మాటల్ని క్రీస్తు యేసునందున్న కృపయందు మనం బలవంతులమై దేవుడు మన జీవితాల్లో ఉంచిన ఇతరులకు సహాయం చేయటకును వారిని ప్రోత్సహించడానికి శక్తిని పొందాలి. మరియు ఆయన అధిక మహిమ కొరకును నిత్య స్తుతి కొరకును మనమందరం కృపయందును ప్రభు అయిన యేసును గురించిన జ్ఞానమందును వృద్ధి పొందాలి. ఇదే పౌలు ఇక్కడ తిమోతికిను అలాగే ప్రతి ఒక్కరూ ఆయన బలం చేత నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలా బలవంతులై ఉండాలి? ఏం చేస్తే మనం క్రీస్తునందు బలవంతులై ఉంటాం? వాక్యాన్ని చూసినట్లయితే హల్లెలూయా, ఏ విధంగా ఉంటే మనం బలాన్ని పొందుకుంటామో కొన్ని సత్యాలు బైబిల్ గ్రంథంలోనే మనం చూడొచ్చు. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు మనం మెలకుగా ఉండాల్సిన టైం ఇదే. మన బలహీనతలను బట్టి నిద్రపోయే టైం కాదు, మన బలహీనతలను బట్టి కళ్ళు మూసుకునే టైం కాదు, మన బలహీనతలను బట్టి అజాగ్రత్తగా ఉండే టైం కాదు. ఇది మెలకుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా సార్లు మనకొచ్చే బలహీనతలను బట్టి, అది ఆత్మ సంబంధంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ రూపంలోనైనా మనం మెలకు తగ్గించుకునే టైం అది. హల్లెలూయా. మెలకుగా ఉండకుండా ఉండే టైమే అపవాది పొంచడానికి, అపవాది దాడి చేయడానికి ఉండే టైం. గట్టిగా ఆమేన్. దేవుడు అంటున్నాడు మెలకుగా ఉండాల్సిన టైం ఇది అని. ఎలా మెలకుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే, లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినట్లయితే మెలకుగా ఉండే విషయాల గురించి బైబిల్ చెప్తున్న సత్యాలు. హల్లెలూయా. అక్కడ మనం గమనించవచ్చు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను. హల్లెలూయా. మెలకుగా ఉండండి. మత్తయి సువార్త 26:13.
సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. చూడండి, ఆ గడియ మీకు తెలియదు కనుక చూడండి, దేవుడు మాట్లాడుతున్న ఆ మాటను. హల్లెలూయా. సర్వలోకమునకు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో ఆ అత్తరు పూసినటువంటి స్త్రీ గురించి చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునవలసినవి అన్నమాట. హల్లెలూయా. ఆమె చేసింది ప్రశంసించబడుతుంది, జ్ఞాపకంలో నిలిచిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఏంటి? హల్లెలూయా. ఆమెను గురించినటువంటి విషయం, ఆమె చేసినటువంటి దాని గురించిన విషయం ఎంత జ్ఞాపకార్థంలోకి దేవుడు తీసుకొస్తున్నాడో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇంకో మాటను మనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 37. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రెండవ రాకడకు ఎదురు చూసేవారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో దేవుని రాకడ కొరకు మెలకుగా ఉండి కనిపెట్టే వారి గురించి ఈ వచనం చెప్పబడుతుంది. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందుము. దేవుడు చెబుతున్నాడు, మనము మెలకుగా ఉండాల్సిన దినాలేవే. ఎవరు నిద్రపోతారంట? ఆత్మ సంబంధమైన చీకట్లో ఉన్న వ్యక్తి నిద్రపోతారు. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు కలిగిన వ్యక్తులు, వెలుగు సంబంధమైన బిడ్డలు నిద్రపోరు. ఆమె ఆయన రాకడికి సిద్ధపడాల్సిన టైంకి మెలకుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 కూడా చదువు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును అపహరింపకుండానట్లు గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది? పొందుకున్న కిరీటాలను అపహరించే వాళ్ళు ఉన్నారు, పొందుకున్నటువంటి ఆశీర్వాదాలని అపహరించే వాళ్ళు ఉన్నారు. రాకడ అతి శీఘ్రంగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది మెలకుగా ఉండాల్సిన టైం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇప్పుడు వరకు పొందుకున్న దాన్ని అపవాది ఎలా గొలా తీసివేసి పారవేయాలని చూస్తూ ఉంటాడు, నాశనం చేయాలని చూస్తాడు, వృధా అయిపోయేలా చూడాలని చూస్తాడు. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది మనం అర్థం చేసుకోవాల్సింది. హల్లెలూయా. కానీ నీకు ఇవ్వబడిన కిరీటం ఏంటి? దేవుడిచ్చిన కిరీటం నమ్మకమైన సేవకు లభ్యమైంది బహుమతులు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దేవుడు ఏమని చెబుతున్నాడు? హల్లెలూయా. నమ్మకమైన సేవకు లభ్యమయ్యే బహుమతుల్ని అపవాది ఎత్తుకుని పోయే అవకాశం ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏంటి నమ్మకమైన సేవకు దేవుడిచ్చేటటువంటి బహుమతులు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చల్లబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా.
ఆ జీవ కిరీటాన్ని దొంగిలించబడుతుంది. మెలకుగా లేకపోతే ఆత్మ సంబంధంగా ఆ జీవ కిరీటాన్ని అపహరించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడిచ్చిన కిరీటాల్లో జీవ కిరీటాన్ని అపహరించాలని సాతాను చూస్తూ ఉంటాడు దేవుని ప్రజల దగ్గర నుంచి. ఆ జీవ కిరీటాన్ని అపహరించబడకుండా జీవితంలో అపహరించబడినట్లుగా దేవుని ప్రజల జీవితాలు అపహరించబడకుండా మెలకువ కలిగిన జీవితాన్ని దేవుల్లో మనకు ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండుము. వారు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూచుని వాని వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరము నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు చెబుతున్నాడు, క్షయమయ కిరీటం కోసం కాదు నేను పరిగెత్తుతుంది, అక్షయమగు కిరీటం వరకు. జీవ కిరీటాన్ని అపహరించాలని సాధ్యాన్ని చూస్తాడు. అక్షయమగు కిరీటాన్ని కూడా నువ్వు మెలకుగా ఆత్మ సంబంధంగా లేకపోతే ఆ కిరీటాన్ని కూడా దొంగిలించాలని అపవాది చూస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా దేవుడు మనకిచ్చే కిరీటాలు మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదువుదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రభు ఇట్లు స్థిరులై ఉండుడి. ప్రభునందు స్థిరులై ఉండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు చెబుతున్నాడు, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా. హల్లెలూయా. సో దేవునికి ప్రియంగా ఉన్న జీవితాన్ని కూడా అపవాది ఏం చేయాలని చూస్తాడంటే నాశనం చేయాలని చూస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవునికి ప్రియమైన జీవితాన్ని కూడా అపవాది కొల్లగొట్టాలని చూస్తాడు. ఆయనకి కిరీటంగా ఉన్న జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు. మనం ఆత్మ సంబంధంగా మెలకుగా లేకపోతే ఆమేన్ చెప్దాం. అలాగే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. హల్లెలూయా. ఈరోజు ప్రతి దానికి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మనం పోరాడాలి. అలా పోరాడకపోతే ఆ వ్యక్తికి కిరీటమే దొరకదు. అలాగే మనం చూసినట్లయితే మరొక వచనాన్ని చదువుదాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. సో నీతి కిరీటం, ఆత్మ సంబంధమైన జీవితంలో మనం మెలకుగా లేకపోతే ఈ నీతి కిరీటం కూడా అపవాది అపహరించబడడానికి చూస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12 ఒకసారి చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు. అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, శోధింపబడే వారికి ఇచ్చే ఆదరణ. అవును, శోధనలు ఉన్నాయి దేవుని ప్రజలకి, కానీ ఆ శోధనలో ఆదరణ కూడా ఉంది. అటువంటి శోధన సహించిన వ్యక్తికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన జీవితం, శోధన సహించే జీవితం. ఈరోజు చాలా మంది ఆ శోధన ఎదిరించలేక నిద్రపోతారు, చీకటి సంబంధులుగా. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం.
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం ఆయన ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్ష కాకుండా సిద్ధ మనసుతో ఆయన పని చేసిన వారికి ఇచ్చేటటువంటి కిరీటం దేవుడు చెబుతున్నాడు, మహిమ కిరీటం. నువ్వు ఆత్మ సంబంధంగా మెలకుగా లేకపోతే ఈ కిరీటాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలాగే 2వ యోహాను పత్రిక 8వ అధ్యాయం, 2వ యోహాను పత్రికలో 8వ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనుట మీరు పూర్ణ బలం పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఆ ఆత్మీయ నష్టం కలగకూడదు, శ్రద్ధగా ఉండాలి, మెలకుగా ఉండాలని చెబుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. దేవుడు మన మధ్యలో నెరవేర్చిన కార్యాలని చెడగొట్టుకోకూడదు. హల్లెలూయా. మెలకుగా ఉండాలి, నీకు ఇవ్వబడిన కిరీటాన్ని కాపాడుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, మనకి దేవుడిచ్చిన కిరీటాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పబడినవన్నీ. హల్లెలూయా. మెలకుగా ఉండి వీటిని కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 25లో, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడి. దేవుడు అంటున్నాడు ఆయన 2వ రాకడలో ఆయన వచ్చే వరకు ఆయన మనకి ఇవ్వబడినవన్నీ ఇచ్చినవన్నిటిని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకునే వారమై మెలకుగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ సంఘం ఏమేమో చెయ్యాలని క్రీస్తు ఆదేశించలేదు. హల్లెలూయా. దాని మీద పెద్ద భారాలు కూడా మోపలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే వారు దేవుని నిజ సేవకు నుంచి పొందిన సత్యాన్ని గట్టిగా చేపట్టి అబద్ధ ప్రవక్తల ఉపదేశాలను విసర్జిస్తే చాలు. హల్లెలూయా. నేను వచ్చేంత వరకు అంటే చరిత్రలో ఉన్న తుయతైర సంఘం క్రీస్తు 2వ రాకడ సమయంలో ఉనికిలో ఉండదు. కానీ తుయతైర సంఘం దేనికి ప్రతినిధిగా సూచనగా ఉందో అది అప్పుడు ఉనికిలోకి వస్తుంది. హల్లెలూయా. ఏంటి, ఎలాంటిది, ఏం పరిస్థితి అంటే ఆ ఉనికిలోకి వచ్చేది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని కాపాడుకోవాలి. వీరిని సంఘమును నడిపించినట్టు మనుషులనియో కావలకాయ దోతలని ఒక్కొక్క సంఘములకు ముఖ్యమైన ఆత్మలని ఇప్పుడు చదివిన 20వ వచనం మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఏది ఏమైనా మనకి కలిగిన వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. తీమోతికి కూడా పౌలు అదే చెబుతున్నాడు. ఏమనంటే, ఇదిగో క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడిగా ఉండి కాపాడబడాలి. ఈరోజు మన జీవితాల్లో ఆయన బలమే శాశ్వతంగా మనకి నిలబడేది. హల్లెలూయా. కాబట్టి పౌలు చెబుతున్నాడు తీమోతికి, నువ్వు క్రీస్తునందు కృపచేతనే బలవంతుడై ఉండి నీకు ఇవ్వబడిన వాటిని నువ్వు కాపాడుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ త్వరలో దేవుడు రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు ఆ రాకడ విషయంలో మెలకుగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15 ఒకసారి చదువు. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రకటన గ్రంథంలో హల్లెలూయా. మేలుకుగా ఉండమన్న మాటను మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతులుగా ఉండడం ఒకటి, మెలుగుగా ఉండి దేవుడు మనకిచ్చిన వాటిని తలాంతులు కానీ వరాలు కానీ
కృపలు గారు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనకి ఆత్మ సంబంధమైన బలం ఎంతైనా అవసరం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారంటే ఎఫెసీ పత్రిక 6:10 కూడా చదువు. తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడే. హల్లెలూయా. చివరికి మనకు కావాల్సిన బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల ద్వారా రాదు, ఎవరి మాటల ద్వారా రాదు, జీవం కలిగిన దేవుడి ద్వారానే కలుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ద్వారానే మనం బలాన్ని పొందుకునేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారి దేవుని నిజ సేవకులు. హల్లెలూయా. నిజ సైనికులు, దైవ సైనికులు, దేవుని యొక్క సైనికులు. కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి ఆ సైనికులకు ఉండాలి. ఇందుకు వారికి శక్తి కావాలి, చిత్తం కావాలి, సంకల్ప బలం కావాలి, వారికి దేవుని బల ప్రభావాలు ఇవన్నీ కావాలంటే దేవుని బల ప్రభావాలు కావాలి. ఎందుకు పౌలు తీమోతిని క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడిగా ఉండమన్నాడు. క్రీస్తు యేసునందున్న శక్తి చేత, క్రీస్తు యేసునందున్న చిత్తం చేత, క్రీస్తు యేసునందున్న సంకల్ప బలం చేతనే ఎవరైనా సరే బలవంతులుగా ఉండేది. గట్టిగా ఆమేన్ చెప్తాం. వాటి కోసం మనం ఆయన వైపే చూడాలి, వాటిని ఇస్తాడని ఆయన నమ్ముకోవాలి. హల్లెలూయా. అది 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయం 14-15 నా చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడని రాయబడింది అక్కడ. ఆయన వాక్కుని నిర్లక్ష్యం చేయకూడదు. అది ఒకసారి మనం చదువుదాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది, ఆయన మన మనవి ఆలకించునది. హల్లెలూయా. సో మనం ఈ రోజు ఆయన బలం కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకని ఈరోజు చాలా మంది ఆత్మ సంబంధంగా బలహీనలు అయిపోయి ఉన్నారు. ఆయన శక్తిని ఆశ్రయించట్లా, ఆయన చిత్తాన్ని ఆశ్రయించట్లా, ఆయన సంకల్పాన్ని చేయట్లేదు. అందుకనే ఈరోజు చాలా మందిలో బలహీనతలు ఆత్మ సంబంధంగా బలహీనలు అయిపోవడానికి కారణం దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని సంకల్పం చొప్పున నడవకుండా ఉండడమే వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన బలహీనతలకి. మన జీవితంలో ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోవాలంటే ఆ బలాన్ని ఇచ్చే దేవుని వైపే, క్రీస్తు వైపే మనం చూడాలి. ఆయన శక్తిని అప్పుడు మనం పొందుకోగలుగుతాం. ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తామో, ఆయన సంకల్పం చొప్పున మనం ఎప్పుడైతే నడుస్తామో అది మనకి ఆత్మ సంబంధమైన బలాన్ని ఇస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆమేన్. ఈ పోరాటంలో మనం బలవంతులు అయిండేలా సహాయపడేందుకు బైబిల్ మొత్తం మనకు అందుబాటులో ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి చివరికి మనం బలవంతులు అయ్యేది క్రీస్తు ద్వారానే. నువ్వు ఈ లోకంలో ఎక్కడికి ఏ పరిస్థితుల పరంగా చూసుకుని బలాన్ని పొందుకోవాలని తిరిగిన ఎక్కడా దొరకదు. ధనములో దొరకదు నీకు బలం, ఈ లోక అధికారాల్లో దొరకదు నీకు బలం, పేరు ప్రఖ్యాతులు గొప్పతనాల్లో దొరకదు నీకు బలం, నీ దగ్గర ఒక 100 మంది ఉన్న వారి ద్వారా దొరకదు నీకు బలం, లేకపోతే నీకెంత ఆస్తిపాస్తులున్నా వాటి ద్వారా కలగదు నీకు బలం. నువ్వు ఎంత ఈ ప్రపంచం మొత్తం ఏ రకంగా చుట్టొచ్చినా నీకు కలగదు ఏ రూపంలో కూడా బలం. నీకు కలిగే బలమంతా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, దేవుని శక్తి గల లేఖన భాగాల ద్వారా దేవుడు చెబుతున్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన చిత్తాన్ని చేస్తేనే, ఆయన యొక్క సంకల్పం ప్రకారం మనం నడిస్తేనే ఆయన బలాన్ని మనం పొందుకోగలం. హల్లెలూయా. ఈరోజు ఎందుకని చాలా మంది ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నారంటే కేవలం ఆయన చిత్తం చేయట్లేదు, కేవలం ఆయన సంకల్పం చొప్పున నడవట్లేదు, ఆయన వైపు చూడట్లేదు. అందుకనే చాలామంది బలహీనులుగా ఉండడానికి కారణం. గట్టిగా ఆమేన్ చెప్దాం. క్రీస్తు యేసునందున్న కృప మనకి కావాలి. ఈరోజు చాలామంది బలహీనలు అయిపోవడానికి కారణం అనేక రకాల చీకటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు
ఎందుకంటే ఒకసారి విడుదల పొందిన తర్వాత కూడా మరలా అంతా అయిపోయి నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోవడం, పాపంలో కలిసిపోవడం, పాత అలవాటులో కలిసిపోవడం, పాత జీవితంలో కలిసిపోవడం, పాత పద్ధతిలోకి వెళ్ళిపోవడం, మరలా బలహీనలు అయిపోవడం, ఇదే పరిస్థితి అనమాట. చాలా మందిలో బలహీనలు అయిపోవడానికి కారణం మరలా వాళ్ళు మధ్యలో మరి ఇలా ప్రార్థన జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, యేసుని వెంబడించే జీవితంలో కానీ కట్టబడడం లేదు. విడుదల పొందుకోవడం, మరలా వెళ్ళి తగిలించుకోవడం, విడుదల పొందుకోవడం, మరలా వెళ్ళి పాపంలో పడడం, విడుదల పొందుకోవడం, మరలా ఆ కట్లు ఈ కట్ల చేత కట్టబడడం. దేవునితో స్థిరంగా విశ్వాసంలో కొనసాగే జీవితం ఈరోజు చాలా మందిలో లేదు. అందుకే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏమైపోతున్నారంటే బలహీనలు అయిపోతున్నారు. ఆ రోజుకి నీరసించిపోతున్నారు. శరీరం ఇంకా ఆత్మలో బలహీనలైన వాళ్ళు శరీర బలహీనత గురించి చెప్పవసరం, ఇంకా దారుణంగా హింసిస్తే ఆ శరీరంలో ఉన్నది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో బలంగా ఉంటామో ప్రతి దాన్ని జయించగలిగే శక్తిని క్రీస్తు యేసునందున కృపచేత మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆయన కృపచేత పొందుకున్న ఈ బలాన్ని ఆశ్రయించకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. గట్టిగా ఆమె అక్కడికి వెళ్తే బలం వస్తుందేమో, ఇక్కడికి వెళ్తే బలం వస్తుందేమో, అందులో బలం ఉందేమో, ఇందులో బలం ఉందేమో, ఈ లోక పద్ధతుల్లో, ఈ లోక ఆచారాలు, ఈ లోక పరిస్థితుల్లో రకరకాల వాటిల్లో బలాన్ని వెతుక్కుంటున్నారు. తినే పదార్థాల్లో బలం వెతుక్కుంటున్నారు. అలాగే నువ్వు తీసుకునే ఆహారం కొంతసేపు నీకు శక్తిని ఇస్తుందేమో, కానీ ఆత్మ సంబంధంగా తీసుకునే ఆహారం ఉండే సరైన సత్యం అది మాత్రం మనల్ని ఎల్లకాలం సరైన రీతిలో నిలబెట్టే వాగ్దానం. హల్లెలూయా. దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నావు? క్రీస్తు యేసునందున కృప చేత తిమోతిని ఊరికే బలవంతుడిగా ఎలా ఉండమన్నాడు ఆయన? నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకునే లేఖన భాగాల్లో స్థిరంగా ఉండవు. నీ అమ్మ ద్వారా మీ అమ్మమ్మ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ యొక్క సత్యాల్లో నువ్వు స్థిరంగా ఉండవు. మరి ఆయన క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు ఎప్పుడయ్యాడు? దేవుని శక్తిగల లేఖనాలు ధ్యానించడం వల్ల, దేవుని శక్తిగల లేఖనాల్లో జీవించడం వల్ల, దేవుని శక్తిగల లేఖనాల ప్రకారం ఆ సత్యం ప్రకారం నడిస్తేనే నువ్వు క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉంటారని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడడం జరిగింది. ఈరోజు చాలా మందిలో ఆత్మ సంబంధంగా బలం లేకపోవడానికి కారణం లేఖనాల శక్తిని అనుభవించకపోవడమే. హల్లెలూయా. శక్తిగల లేఖనాల్లో ఉన్న బలం, శక్తిగల లేఖనాల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం, శక్తిగల లేఖనాల ద్వారా వచ్చేటటువంటి ఆ శక్తి మామూలు శక్తి కాదు. గట్టిగా ఆమె చెప్తాం. బట్ ఈరోజు చాలామందికి నిర్లక్ష్యం. వాక్యం అంటే నిర్లక్ష్యం. దేవుడి సన్నిధిలో వాక్య ధ్యానం అంటే నిర్లక్ష్యం. మెలుగు కలిగే ఆత్మలు రావప్పుడు నిద్రపోయే ఆత్మలు వస్తాయి. బట్ ఎలా వస్తుంది నీకు ఆత్మ సంబంధమైనటువంటి శక్తి? క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతురాలు ఎలా అవుతావు? మనం దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. తిమోతి అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, హల్లెలూయా, నువ్వు బలవంతుడుగా ఉండాల్సిన టైం ఇది. హల్లెలూయా. మన యుద్ధంలో, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో దేవుని బలంతో తప్ప మన బలాలు మన స్వశక్తి ద్వారా మనం ఏది సాధించం. హల్లెలూయా. సో అందుకే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11లో ఆయన అంటున్నాడు అనమాట. చదువుదాం ఒకసారి. ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది ఏదనగా మన ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. హల్లెలూయా. సో నువ్వు బలవంతుడివి కావాలంటే, మనం బలవంతుడివి కావాలంటే, హల్లెలూయా, ఆయనతో పాటు చనిపోవడం అంటే అర్థం ఏంటి? శ్రమలను సహించాలి. ఆమేన్. పౌలు అప్పుడు ఒక నేరస్తుడిగా శ్రమలు అనుభవించెను. పునరుత్థాన జీవమును పొందు ఒకే నిబంధన యేసు మరణమందు పాలిభాగస్తుడు ఒకటే అయ్యాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తుతో కూడా మరణించడం అంటే ఆ మాటలో మనం లోతైన సత్యాన్ని తెలుసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఊరకనే క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులం అయిపోం. మనం చేయాల్సింది ఉంది ఆయన బలాన్ని పొందుకోవడానికి. గట్టిగా ఆమేన్ చెప్దాం. శ్రమలను సహించాలి, బాధలను సహించాలి, కష్టాలు సహించాలి, బలహీనతలు అధిగమించాలి. నేనేమి చేయలేని వ్యక్తిగా ఉన్నాను అనుకోకూడదు. ఆమేన్ చెప్తాం. ఈరోజు మనము మన శక్తిని అనవసరమైన వాటికి ఉపయోగించే వాళ్ళం. ఎందుకు దేవుడికి ఉపయోగపడం? గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈరోజు చాలా మంది వాళ్ళ శక్తులను అనవసరమైన వాటికి ఉపయోగించేస్తున్నారు. వాళ్ళకున్న బలాలని అనవసరమైన వాటికి ఉపయోగించి ఇప్పుడు నా దగ్గర ఏ బలం లేదన్నారు. మన బలం మనకి ఇవ్వబడుతుంది ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు ఉపయోగించడానికి.
మన సొంత పనుల కోసం, మన సొంత విషయాల కోసం మన బలమంతా అవజేసుకుని దేవుడి దగ్గరకు వచ్చేపాటికి వేసారిపోయిన జీవితం చూపిస్తే దేవుడు కూడా అక్కర్లేదు ఆ వ్యక్తి. మనకెందుకు దేవుడు బలం ఇస్తున్నాడు? మనకెందుకు దేవుడు శక్తి ఇస్తున్నాడు? మన సొంత విషయాల గురించి, మన సొంత పనుల గురించి ఆ బలాలంతా ఉపయోగించుకుని అంతా అయిపోయిన తర్వాత, పనికిరాని తర్వాత నా దగ్గరికి రమ్మనా దేవుడు చెప్పాడు. ఆయన మనకున్న బలమంతా క్రీస్తు కొరకే ఉపయోగించాలి. మనకున్నటువంటి శక్తి అంతా క్రీస్తు కొరకే ఉపయోగించాలి. అప్పుడే దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది ఎందుకు బలహీనలు అయిపోతున్నారు? ఎందుకు చాలా మంది ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీనంగా ఉన్నారు? ఆల్రెడీ దేవుడు వారికి శక్తిని ఇస్తాడు, కానీ ఆ శక్తిని అంతా దేనికి ఉపయోగిస్తున్నారంటే వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆ స్వప్రయోజనాలన్నీ తీరిపోయిన తర్వాత, మొత్తం బలమంతా పోయిన తర్వాత, ఇప్పుడు దేవుడికి పనిచేయడానికి ముందుకు వస్తే ఆ బలం లేని దాని మీద దేవుడికి ఎలా పనికొస్తాం మనం? ఆత్మ సంబంధమైన విషయాల్లోనేమో సున్నాగా, జీరోగా అయిపోయి బలహీనతలు వచ్చేసేసి దేవుడి కోసం పనికిరాని వస్తువు, ఆ దేవుడికి కావాల్సింది పనికొచ్చే వస్తువు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా, మనకి ఎంత బలం ఉన్నా సరే, ఎలాంటి శక్తిని దేవుడు మనలో పెట్టినా, కొంచెం బలం, ఆ శక్తిని నువ్వు దేవుడి కోసమే ఉపయోగించాలి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఉపయోగించాలి. బలం లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. అది దేవునికి ఏ పని చేయలేని వారంగా ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. పౌలు తీమోతికి చెప్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేతను బలవంతుడిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి బలం కావాలని కోరుకుంటారు. ఆ బలం దేవుడు ఇస్తాడు. ఆ బలం ఇవ్వగానే మరలా ఆ బలాన్ని దేవుడికి ఉపయోగించరు, దేవుడు పనులకు ఉపయోగించరు. వారి స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని ఎందుకు పూర్తిగా నిస్సారమైపోయినట్టుగా తర్వాత కనబడతారు. మనం మన బలం చేత దేవుడికి ఉపయోగించబడాలి. మనం మన బలమంతా దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఉపయోగించాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, బలమంతా పోయిన తర్వాత దేవుడికి ఎవరం పనికిరాం. మన ఇష్టం వచ్చినట్లు బలమంతా ఉపయోగించేసుకుని వాడేసుకుని దేవుడికి ఉపయోగపడాల్సిన టైంలో బలం లేని వారిగా ఉంటే దేవుడికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. నేను ఇచ్చిన బలం అంతా ఏం చేశావు నువ్వు? హల్లెలూయా. నేను ఇచ్చిన శక్తి అంతా దేనికి ఉపయోగించావు నువ్వు? నేను ఇచ్చినటువంటి కృపావరాలని దేనికి ఉపయోగించావు? నేను ఇచ్చిన అభిషేకం అంతా ఏం చేసేవాడు? ఇది ఏం చెప్తాడు? హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆత్మ సంబంధమైన విషయాలు బలహీనలు అయిపోవడానికి కారణం, కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన కృపావరాల్ని, దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని భూమిలో తవ్వి పాతి పెడతాడు. ఆ తలాంతులు పాతి పెడతాడు ఒక తలాంత భక్తిలాగా. సోమరితనం చేత, బద్ధకం చేత, నిద్రమత్తుల చేత తవ్వి ఆ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పెడతాడు. ఏది? క్రీస్తు యేసునందున కృప చేత బలం ఎక్కడుంది? హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం బలహీనంగా పని చేయకూడదు, బలవంతులుగా పనిచేయాలి. మన శరీరాన్ని అధిగమించి ఆత్మచేత నడిపించబడితే ఇది సాధ్యమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. తీమోతికి పౌలు అదే చెబుతున్నాడు, ఓ నా కుమారుడా, ఏమంటున్నాడండి? క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. ఆమేన్. ఈ మాట నమ్మదగినది, అంగీకరించదగినది. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతి, శరీర విషయాల్లో చచ్చిపోతే, శరీర క్రియలో చచ్చిపోతే, శరీరం చెప్పే విషయాల్లో చచ్చిపోతే ఖచ్చితంగా క్రీస్తు చేస్తున్న కృప చేత ఆ బలం వచ్చేస్తుంది. ఆమేన్. ఈరోజు చాలా మంది శరీర సంబంధమైన విషయాలు చచ్చిపోవట్లేదు, శరీరం చెప్పినట్టు వింటున్నాం కాబట్టి ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోలేకపోతాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని అధిగమించి ఆత్మ సంబంధమైన బలంతో నింపబడతామో ఖచ్చితంగా అప్పుడు అక్కడ మనం ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. శరీరాన్ని అధిగమించాలి. దేవుడు అదే అంటున్నాడు, పాపం విషయంలో చనిపోవడం, శరీర విషయంలో చనిపోయిన వ్యక్తులుగా, శరీర క్రియల విషయాల్లో గట్టిగా ఆమేన్ చెప్తాం. నీ శరీరం నిన్ను బలహీనపరుస్తుంది, ఎవరినైనా బలహీనపరుస్తుంది శరీరం. ఆమేన్ చెప్తాం. శరీరం ఎప్పుడు కూడా సుఖమరిగిపోయిన జీవితాన్ని కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు కూడా కష్టపడి దేవుని పని చేయడానికి ఇష్టపడదు. శరీరం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలకు వ్యతిరేకమే. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, అలా శరీర క్రియలకు మనం లోపడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ తీమోతితో అంటున్నాడు పౌలు, కాబట్టి నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతుడు కావాలి. పరిచర్య కష్టాలను సహించడానికి వ్యక్తిగత సామర్థ్యంపై కాకుండా దైవిక బలంపై ఆధారపడమని పౌలు తీమోతికి చేసిన ఉపదేశం ఇది. హల్లెలూయా. అవును, పరిచర్యలో కష్టాలు వస్తాయి. ఏ కష్టం లేకుండా, ఏ నొప్పి లేకుండా అన్నీ చేయాలంటే ఏది జరగదు. హల్లెలూయా.
ఈరోజు చాలా మంది ఏంటంటే అన్ని బాగున్న తర్వాత చేద్దాం, అన్ని బాగున్నాయి. ఏంటి అన్ని బాగుండేది? హల్లెలూయా. బాగున్న జీవితం అంతా శరీరానికి, బాగున్న జీవితం అంతా లోకానికి, బాగున్న జీవితం అంతా పరిస్థితులకు ఇచ్చేసి బాగున్న జీవితం తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నారు. హల్లెలూయా. బాగున్న జీవితమే దేవుడి దగ్గరకు వచ్చేవాడికి ప్రతి ఒక్కరికి వచ్చే మాటలు. హల్లెలూయా. దేవుడి కోసం బాగున్న జీవితాన్ని మాత్రం ఉపయోగించట్లా, బాగున్న పరిస్థితులను ఉపయోగించట్లా, బాగున్నప్పుడు చేయాల్సింది చేయట్లా, అంతా పాడైపోయి చెడిపోయి నాశనం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి అనమాట. ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితి, చెడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, పరిగిరాని జీవితం, ఎవరికి ఉపయోగం? నీకు లోకంలో ఎవరికి, ఇంట్లో ఎవరికి ఉపయోగపడిన వ్యక్తివి దేవుడికి ఎలా ఉపయోగిస్తారు? దేవుడు ఎలా వాడుకుంటాడు? ఈరోజు ప్రతి ఒక్కరు అదే పరిస్థితి. దేవుడి దగ్గరకు వచ్చే వాటికి మాత్రం బలం చెప్పరు, దేవుడి దగ్గరకు వచ్చేపాటికి మాత్రం ఉత్సాహంగా మాట్లాడే మాటలు లేవు, దేవుడి దగ్గరకు వచ్చేపాటికి మాత్రం అన్ని నిరుత్సాహాలు మాట్లాడతారు, దేవుడి దగ్గరకు వచ్చేపాటికి మాత్రం అన్ని రోగాల గురించి మాట్లాడారు, దేవుడి దగ్గరకు వచ్చేపాటికి అన్ని బలహీనతల గురించి మాట్లాడారు. గట్టిగా ఆమె చూద్దాం. ఆయన స్వస్థపరిచినా, ఆయన బాగు చేసినా, ఆయన విడుదల ఇచ్చినా, ఆయన ఎన్ని రకాల శక్తి ఆయన కృపచేత నింపినా ఈ మాటలు మాత్రం మానుకునే పరిస్థితి లేదనమాట. అవిశ్వాసపు మాటలు. హల్లెలూయా. అందుకే తిమోతికి దేవుడు మాట్లాడుతున్నాడు, పరిచర్య కష్టాలను సహించడానికి వ్యక్తిగత సామర్థ్యంపై కాకుండా దైవిక బలంపై ఆధారపడాలని పౌలు తిమోతికి చేసిన ఉపదేశమే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని. హల్లెలూయా. ఇది సువార్తను ప్రకటించడంలో ఆత్మీయ సహవాసాన్ని, అలాగే విశ్వాసాన్ని, స్వయ సమృద్ధిపై కాకుండా క్రీస్తు ఇచ్చే శక్తిపై ఆధారపడడానికి కోరుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. చెరసాల నుండి రాసిన పౌలు ఎప్పుడు రాశాడు ఈ లేఖ? తిమోతికి జైల్లో ఉండి రాసిన ఈ లేఖలో పౌలు తనకు ఎదురయ్యే శ్రమలు, సవాళ్ళు మరియు అనేక ఆసన మరణాలు, హల్లెలూయా, సైతం వాటిని లెక్క చేయలేదు. గట్టిగా ఆమె చెప్పారు. ఎఫెసులో తన పరిచర్య విధులలో ధైర్యంగా చురుకుగా ఉండమని ఆయన యవనస్తుడైన తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు చూడండి, ప్రోత్సహించే వాళ్ళు లేరు, అందరూ వెనక్కి లాగే వాళ్ళే. హల్లెలూయా. దేవుని కోసం మనం ముందుకు వెళ్దాం అనే వాళ్ళు లేరు, అందరు వెనక్కి వెళ్దాం అనే వాళ్ళు. గట్టిగా ఆమె చూద్దాం. తిమోతికి పౌలు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఉన్నారా? హల్లెలూయా. పౌలు ఎలాంటి స్థితిలో ఉండి యవనస్తుడైన తిమోతిని బలపరుస్తున్నాడో తెలుసా? ఈ లేఖలో ఆయన ఒక జైల్లో ఉండి, పౌలు తనకున్న పరిస్థితి శ్రమల పరిస్థితి, జైల్లో ఉండి తను శ్రమలను ఎదుర్కొంటూ, సవాళ్ళు ఎదుర్కొంటూ, మరణం దగ్గరకు వస్తుందని తెలిసి కూడా వాటినేమి లెక్క చేయకుండా ఆ యవనస్తుడైనటువంటి తిమోతికి ఎఫెసులో తన పరిచర్య విధిలో ధైర్యంగా చురుకుగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు. ఇదే పరిస్థితి కనుక ఈరోజు మన జీవితంలో కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, సవాళ్ళు గుండా వెళ్తున్నప్పుడు, అనేక రకాల అనారోగ్యాలు, బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతల్లా, వెనక్కి వెళ్ళడమే. మనతో ఉన్నవాళ్ళు వెనక్కి లాగడమే. హల్లెలూయా. ఏది ఇంకా దేవుడి ద్వారా పొందుకున్న బలం మనలో, క్రీస్తు యేసు ద్వారా పొందుకున్న కృప బలం ఏది మనలో? హల్లెలూయా. ఆ రోజు పౌలు ఉన్న కష్టాలు, శ్రమలు అలాంటివి లేవు ఇప్పుడు మనకి. హల్లెలూయా. మనం ఏ చెరసాల్లో లేవు. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన మరణకరమైన పరిస్థితి దగ్గర అవుతున్నాడని తెలిసి కూడా యవనస్తుడైన తిమోతిని ఎఫెసులో ఉన్న పరిచర్య విషయంలో చాలా చురుకుగా, ధైర్యంగా పనిచేయాలని దేవుని కోసం చెప్తున్నాడు. ఈరోజు చురుకుగా, ధైర్యంగా దేవుని కోసం పనిచేసే పరిచారకులు కరువైపోతున్నారు. హల్లెలూయా. నీరసంగా, బలహీనంగా, ఎందుకు పనికిరాని వాళ్ళు దేవుడికి అక్కర్లేదు. హల్లెలూయా. మనం క్రీస్తు యేసునందున కృప చేత చురుకుగా, ధైర్యంగా, మనకున్న శక్తినంతా దేవుని కొరకు ఉపయోగపడి ఆయన రాజ్యం కట్టడానికి కావాల్సిన జడ్డి అనే సైనికులు ఆయనకి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతిని తాను కష్టంలో ఉండి, తాను శ్రమలో ఉండి, తాను బలహీనతలో ఉండి ఇంకో వ్యక్తిని బలపరచడం అనేది నిజంగా దేవుని కృప కాకపోతే, దేవుని కృప ద్వారా వచ్చిన బలం కాకపోతే ఇంకేమంటారు పౌలు ద్వారా లేఖ రాసినప్పుడు? హల్లెలూయా. తానే సరైన స్థితిలో లేడే, తానే సరైన పరిస్థితి కాదే, తానే జైల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు, మరణానికి దగ్గర అవుతున్నాడు. అయినప్పటికీ తిమోతిని బలపరుస్తున్నాడు. తిమోతి ఆ పరిచర్య చురుకుగా, ధైర్యంగా చేయాలంటున్నాడు. ఇది నిజంగా క్రీస్తు యేసునందున కృప చేత బలం పొందుకుంటే తప్ప ఇలా ఎవరు ఇలా లేఖ రాసి మరొక వ్యక్తిని బలపరచరు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు పరిచర్య చేయాలంటే చాలా మందికి కష్టాలు, శ్రమలు, బాధలు, మరణిస్తామన్న భయం, మరణాన్ని సైతం జయించే కృప క్రీస్తులో ఉందని తెలిసిన వ్యక్తి పౌలులాగా వాటిని లెక్క చేయకుండా దేవుని కోసమే నిలబడి, దేవుని కోసం నిలబడే వారిని నిలబెడతారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము అన్న. నా కుమారుడు అంటే
తిమోతికి, అపోస్తలుడైన పరిశుద్ధ పౌలుకి తండ్రి కొడుకుల మధ్య ఉన్న సన్నిహిత ఆత్మీయ సంబంధాన్ని సూచిస్తుంది. ఈరోజు అలాంటి ఆత్మీయ సంబంధం కలిగిన వాళ్ళు ఎవరున్నారు నీతో కడవరకు? అలాంటి ఆత్మీయ సహవాసం అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు, తిమోతి లాంటి వాళ్ళు ఎవరున్నారు? ఈ వీళ్ళిద్దరి సంబంధం చూడండి. ఆయన నా కుమారుడా అని పిలిచేంత సన్నిహిత తండ్రి కొడుకుల సంబంధాన్ని వాళ్ళు ఇరువురు కలిగి ఉన్నారు. పౌరహిత్య దర్శకత్వాన్ని మరియు పౌలు పనిని కొనసాగించడం తిమోతి పాత్రను ఇక్కడ చాలా ప్రముఖంగా తెలియచేస్తుంది ఈ వాక్. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడిగా ఉండు, బలపరచబడు. హల్లెలూయా. నిన్నెవరు బలపరచరు. ఈ లోకంలో ఎవరు నీకు కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, రోగాల్లో, అనారోగ్యం ఎవ్వరు బలపరచరు, క్రీస్తు తప్ప. హల్లెలూయా. కాబట్టి నీకు కావాల్సింది మనుషుల దయ కాదు, క్రీస్తు దయ. హల్లెలూయా. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈరోజు చాలా మంది దేవుని దయ కోరుకోరు, కానీ ఆ మనుషుల దయ, ఈ మనుషుల దయ, ఎవ్వరు కూడా ఎవరి దయ నీ మీద చూపించరు. క్రీస్తు దయ నువ్వు పొందుకోవాలి. క్రీస్తు కృప ద్వారానే నువ్వు బలవంతుడు కావాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. కేవలం సంకల్ప బలంతో మరియు కష్టపడడం మాత్రమే కాకుండా క్రీస్తు శక్తిని పొందమని చేసి పిలుపు అందిస్తున్నాడు అనమాట ఆ లేఖ ద్వారా పౌలు. కృపలో బలవంతుడు కా, దేవుని కృపలో బలవంతుడివి కా. ఏమంటున్నాడు? ఇది దైనందిన సేవకం కోసం, అంటే ప్రతిరోజు చేసే సేవ కోసం, వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడకుండా, కేవలం దేవుని అర్హత లేని అంటే మనకి అర్హత లేదు, అయినా ఆయన కృప ద్వారా దైవిక సామర్థ్యం మరియు ఆత్మీయ బలంపై ఆధారపడ్డాన్ని సూచిస్తుంది. ఆమె అది దేవుడు బలం పొందుకుని నువ్వు బలవంతుడిగా ఉండాలన్నాడు. పరిచర్యలో ఒక ఓర్పు కలిగినటువంటి వ్యక్తిగా, పరిచర్యలో ఎదురయ్యే కష్టాల విషయంలో, హింసల విషయాల్లో సహించే సంఘ నాయకులను, విశ్వాసులను ప్రోత్సహించడానికి నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నువ్వు బలవంతుడిగా ఉండని ప్రోత్సహించడానికి వాక్కు ఉపయోగించబడుతుంది. హల్లెలూయా. అంతేకాదు తరచుగా మనం చూడొచ్చు, 2వ వచనంతో ముడిపడి ఉంటుంది. ఇది ఇతరులకు సువార్తను బోధించడానికి మరియు అందించడానికి ఒక పిలుపు. హల్లెలూయా. అసమర్థతను అధిగమించాలి. హల్లెలూయా. బలహీనుడిగా ఉండకూడదు తిమోతి. నువ్వు బలంగా ఉండాల్సిన టైం ఇది. నువ్వు బలహీనంగా ఉంటే ఏ పరిచయం చేయలేవు, ఆ ఎబిసులు ఏ పరిచయం చేయలేవు. నువ్వు చురుకుగా ధైర్యంగా ఉండి పని చేయాలంటే కృపచేత, దేవుని కృపచేత నువ్వు బలం పొందుకోవాలంటున్నాడు. ఆమె చెప్దాం. నీ అసమర్థతను అధిగమించాలి. మన అసమర్థతను మనం అధిగమించినప్పుడే క్రీస్తు చిత్తాన్ని మనం చేయగలుగుతాం. విశ్వాసులు యేసు కృపచేత శక్తిని పొంది తాము చేయవలసిన పనికి తగిన వారుగా చేయబడతారని గుర్తు చేసే వాక్యం ఇది. హల్లెలూయా. ఆయన కృపచేతనే మనం శక్తిని పొంది మనకి అప్పగించిన పనులు, మనం చేయాల్సిన పనులకు తగిన వారుగా చేసేది ఆ కృపే. ఆ కృప ద్వారా పొందుకున్న బలమే. దైవిక శక్తిపై దృష్టి పెట్టాలి. మనం దేవుని శక్తి మీద మనం దృష్టి పెట్టాలి. చాలా విషయాలు మనల్ని బలహీనపరచవచ్చు, చాలా మంది మనల్ని బలహీనపరచవచ్చు, చాలా పరిస్థితులు మనల్ని బలహీనపరచవచ్చు, చాలా స్థితిగతులు మనల్ని బలహీనపరచవచ్చు. కొన్ని తెలిసి జరగవచ్చు, కొన్ని తెలియక జరగవచ్చు, కొన్ని ఏవో అనుకోకుండా జరిగి ఉండొచ్చు. గట్టిగా ఆమెను చెప్దాం. కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే అధిగమించాలి అంటే క్రీస్తు యేసునందున కృపచేత తెగించి బలవంతులుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని కోసం తెగించే బలం మనకు ఉండాలి. తిమోతిలాగా, పౌలులాగా. ఆమెను చెప్దాం. తిమోతిని పురుగొలుపుతున్నాడు పౌలు. హల్లెలూయా. కృపచేత శక్తిని పొందుకోమంటున్నాడు, కృప ద్వారా బలపడమంటున్నాడు, కృప ద్వారా ఆత్మీయంగా బలపడమంటున్నాడు, కృప ద్వారా బాధను భరించమంటున్నాడు, శ్రమను భరించమంటున్నాడు, కృప ద్వారా క్రీస్తుపై ఆధారపడమంటున్నాడు, కృప ద్వారా నిలబడమంటున్నాడు, మెలకుగా ఉండమంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు ఇలాంటి కృప మన అందరికీ నజరేయుడైన యేసునామమున క్రీస్తు యేసునందున కృప చేత ఆయన ప్రతి ఒక్కరిని కూడా బలవంతులుగా చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో ఆ బలం లేకపోతే మనం ఏ మాత్రం కూడా దేవుని పనిని చేయలేము. హల్లెలూయా. సో దేవుని చిత్తాన్ని చేయం. దేవుని చిత్తాన్ని చేయడానికే ఈ కృప బలం మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మనుషులు, ఈ లోకము వగైరా వగైరా అవేవి మనకి బలాన్ని ఇవ్వలేవు. గట్టిగా ఆమేన్ చెప్దాం. క్రీస్తు యేసునందున కృపలోనే మనం బలవంతులుగా ఉన్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ కూడా గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతి విషయంలో కూడా మనకి బలాన్ని ఇస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏవి మనల్ని బలహీనంగా చేయి. పరిస్థితులు చూసి కొంతమంది బలహీనం అయిపోతున్నారు, వాతావరణాలు చూసి కొంతమంది అఫ్కోర్స్ అవి మన మీద, శరీరం మీద దాడి చేయగలవేమో, ఏ వాతావరణం అయినా, ఏ పరిస్థితుల్లో అయినా. ఆత్మ మీద దాడి చేయవు కదా. ఆత్మ బలంగా ఉంటే ఏది మనల్ని ఎంత మాత్రం హాని చేయలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. శరీరానికి లోనుబడిపోయి ఆత్మని ఇంకా చల్లార్చుకుని ఇంకెవరికి ఉపయోగపడుతుంది ఆ జీవితం దేవుల్లో? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిరోజు ఉదయం లేవడమే మనకు ఆయన కృప అవసరం. గట్టిగా ఆమేన్ చెప్దాం.
రోజువారి పనులకి, రోజువారి పరిస్థితులకి అన్నిటికీ కూడా ఆయన కృప మనకు అవసరం. ఆ కృప ద్వారా బలం అవసరం. కష్టమైన ఇష్టం లేని పనులు పూర్తి చేయడానికి కూడా ఆయన కృప మనకు అవసరం. గట్టిగా ఆమె చూద్దాం. చదువుకునే వాళ్ళకి చదువుకోవడానికి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రాయడానికి, అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగం చేయడానికి, పరిచయం చేసేవారికి పరిచయం చేయడానికి అవసరమైనటువంటి కృప, రోజువారీ కృప అన్నీ ఆ కృప అవసరం. గట్టిగా ఆమె చూద్దాం. మంచి పోషకాహారం తీసుకోవడానికి, ప్రతిరోజు మంచిగా జీవించడానికి కూడా ఆయన కృప అవసరం. గట్టిగా ఆమె చూద్దాం. అలాగే వింతైన లేదా తరచుగా అసురక్షితమైన దేశాల్లో ప్రయాణించి పరిచర్య చేయడానికి కూడా ఆయన కృప అవసరమే. హల్లెలూయా. విపత్తుల్లో, ప్రమాదాల్లో, హృదయ విదారక పరిస్థితుల్లో, అనేక రకాల పరిస్థితులు, నిరీక్షణ కరువైన పరిస్థితుల్లో కూడా ఆయన కృప మనకు అవసరం. శోధనల ఎదుట మన హృదయాన్ని మరియు మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి కూడా ఆయన కృప శక్తి మనకు అవసరం. ప్రజలు అసభ్యంగా, మొరటుగా, కలహప్రియులుగా ప్రవర్తించినప్పుడు మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి కూడా ఆయన కృపాశక్తి మనకు అవసరం. గట్టిగా ఆమె చెప్తాం. ఉపవాసం మధ్యలో లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసు చెదిరిపోకుండా చూసుకోవడానికి ఆయన కృపా బలం మనకు అవసరం. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే ప్రతిదీ హల్లెలూయా, ప్రతిదీ మనకు నిరంతరం ఆయన కృపా బలం అవసరం. గట్టిగా ఆమె చెప్తాం. కాబట్టి మనం కూడా కృప కోసం అదే నిరంతర అవసరం ఉందని తెలుసుకుని హల్లెలూయా మనం ఆ కృపను ఆశ్రయించాలి. ఆ కృప ద్వారా శక్తిని పొందుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాం. అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 ఒక వచనం చదువుదాం. 4వ అధ్యాయం 14 నుంచి 16. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వల్లే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. కృపాసనం, కృప దగ్గరికి చేరాలి. ఆయన బలం పొందుకోవాలంటే ప్రతి విశ్వాసి తక్షణమే చేరుకోగల కృపా సింహాసనం గురించి ఈ వచనం మాట్లాడుతుంది. ఆమె మనము కృపా సింహాసనమునకు ఆహ్వానించబడి ఉన్నాం. ఆమె అక్కడ మనము కరుణను పొంది అవసరమైన సమయంలో సహాయం కొరకు కృపను కనుగొంటాం. హల్లెలూయా. ఈ జీవితపు పోరాటాలను మనము ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. గట్టిగా ఆమె చెప్తాం. కృప అనేది మన స్పృహతో మరియు నిరంతరం వెతకవలసినది అని ఈ వచనాలు మనకు తెలియజేస్తుంది. అది మనకు లభిస్తుందని భావించకూడదు. అది పరిశుద్ధాత్మతో నింపబడటంతో ముడిపడి ఉంటది. గట్టిగా ఆమె చెప్తాం. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 5:18 ఒక మాట ఉంది. 5:18 ఏమనుందంటే, మరియు మద్యంతో మత్తులైనటువంటి దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే నిరంతరం, ఇది ఒకసారి కాదు, నిరంతరం ఆత్మపూర్ణులై ఉండాలి ఆ కృపా బలాన్ని పొందుకోవడానికి. గట్టిగా ఆమెంచుదాం. అందుకనే మనకి నిరంతరం కృప అవసరం అని మనం ఎన్నడూ కూడా ఈ కృపను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మనం వినయంతో అడిగితే దేవుని కృప ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. గట్టిగా ఆమె చెప్దాం. పౌలు ప్రతి క్షణం దైవ కృపను పొందుతూ జీవించే రహస్యాన్ని నేర్చుకున్నాడు. మనం కూడా ప్రతి క్షణం దైవ కృపను పొందుతూ జీవించే రహస్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆమె చెప్దాం. శ్రమలు మరియు శోధనలు కృప ద్వారా జీవించే ఈ రహస్యాన్ని కనుగొనడంలో అనేక విశ్వాసులకు సహాయపడే ఒక దాగి ఉన్న ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ఆమె చెప్దాం. ఇది పౌలు జీవితపు సాక్ష్యం మరియు నేడు హింసించబడుతున్న సంఘంలోని అనేకుల సాక్ష్యం. ఇక్కడ ఒక శుభవార్త ఉంది. శుభవార్త. మన పోరాటాలు కృపా సింహాసనం మనకు ఒక ఆహ్వానంతో వస్తాయి. మనం కృపలో బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విధంగా పౌలు తీమోతిని బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ ఆత్మ యుద్ధంలో కృపచేత, క్రీస్తు యేసు నందున్న కృపచేతనే మనం బలవంతులుగా ఉండేది. క్రీస్తు యేసు నందున్న కృపచేత బలంగా ఉన్నప్పుడు ప్రతి బలహీనతలను జయించగలం. గట్టిగా ఆమె చూద్దాం. మెలకుగా ఉండే జీవితం మనకు అవసరం. ఈ కృపా బలం పొందుకోవడానికి అనుదినం మనకు అవసరం. ప్రతి క్షణం మనకు అవసరం. ఈరోజు ఇలాంటి కృపా బలాన్ని పొందుకోలేకుండా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులు వండికుండా చేస్తున్న ప్రతి బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నాము. మమ్మల్ని నదుడనే సుక్రీస్తు రక్తంలో నదుడనే సుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా
వాని క్రియలని నిస్సాతు చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని కృప ద్వారా బలవంతులు కానికుండా శక్తి సామర్థ్యాలు, సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడేలా చేసే బలవంతుని క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని బలిపీఠ పగలు కొడుతున్నా, విర్ర కొడుతున్నా, నాశనం చేస్తున్నా, పాలగిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని కొరకు దేవుని కృపా బలం చేత దేవుని పనిని చేయనీయకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోనీయకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్, దేవుని శక్తిని పొందుకోనీయకుండా, దేవుని చిత్తానుసారంగా నడవడీయకుండా చేసే ఆ బలవంతుని క్రియలు మా ప్రతి శరీర ఆలోచన, తలంపుల, ఉద్దేశాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా సరే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలను నిస్సాతు చేయబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. అన్య భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన చేద్దాం. రాబా శాందర కలబో ఉదరాందర కలబరబరి శలకదర కలబరబరబరబా. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండనీయకుండా శక్తిహీనులుగా చేసే ఆ బలవంతుని క్రియలన్నింటినీ కూడా, ఓ క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండకుండా చురుకుగా, ఉత్సాహంగా, ధైర్యంగా దేవుని పనిని చేయనీయకుండా ఆటంకపరిచే ఆ బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలు లేపరచబడును గాక. ఆమేన్. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండనివ్వకుండా, ఓ రబద రకద రకల మాంద రషకద రూపుల బరబలబరబో రకద్రద్రద్రద్ర రబలబర. క్రీస్తుతో కూడా చనిపోయిన వారినటువంటి జీవితాన్ని జీవించలేకుండా, మృతమైన పరిస్థితుల వైపు లాక్కెళ్ళి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని చిత్తాన్ని నెరవేర్చబడలేకుండా, మృతమయమైపోయిన ఆలోచన, మృతమైపోయిన క్రియలు, మృతమైన తలంపులు ఎవరి జీవితాల్లో లేపన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలని పూర్తిగా నిర్జీవం చేయబడును గాక. ఆమేన్. చివరికి ఎంత దూరం వెళ్ళినా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండాలనే శక్తి గల లేఖనాలు తెలియజేస్తున్న సత్యాన్ని గ్రహించనీకు ఆటంకపరిచే బలవంతునికి ప్రతి ఒక్కరిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిర్వీర్యం చేస్తున్నాను. ఆమేన్. రిమాందర కరబల బరబరబరబో అల్బరబదర కదర 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 కలబరబర పరిషడ కదర కలబరబరబరబరబా. ఓ రీగ్రా బ్రా బ్లా బ్రా బ్రా ద్రో బ్రో బ్రో. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండి అనుదిన థ్యాంక్యూలను విరిచిన ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక ప్రతి పరిస్థితుల్లో నీ కృపా బలం చేత నడిపించబడకుండా ఆటంకపరిచే బలవంతునికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఉండి అయా నీ చిత్తాన్ని చేసేవారుగా నీ సంకల్పం ప్రకారం నడిచేటటువంటి కృపను, ఓ మా కుటుంబాల బిడ్డల జీవితాల, చదువుల్లో, ఉద్యోగాలు, ఎగ్జామ్స్లో, ఓ భవిష్యత్ దినాలన్నిటిలో, పరిచయంలో కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీమాందర జగదర కలబరిషకద రోకలబరబరబరబా. క్రీస్తు యేసునందున కృప చేత ప్రతి స్థితిగతుల్లో మేము నీలో బలవంతులుగా ఉండే కృపను యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. శక్తిమంతులుగా నడిపిస్తున్నందుకే స్తోత్ర. నీ చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చే వారంగా బిడ్డలు నడిపిస్తున్న విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ఉన్నతమైన పిలుపుకు తగిన రీతిలో నడిచే కృపా బలాన్ని అందరిలో ప్రతి ఒక్కరిలో మీరు విడుదల చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా వారి వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు, శారీరక, మానసిక స్థితిగతులు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ జీవితాలు, బిడ్డల జీవితాలు, ఉద్యోగాలు, చదువులు, వివాహాలు, ఓ పరిచయాలు అన్నింటిలో కూడా నాయన క్రీస్తు యేసునందున కృప చేత బలవాన్ని పొందుకు నడిపించబడే అభిషేకం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తూ యేసు నామమున దీవిస్తున్నాను. నీ యొక్క ఆత్మీయ ద్వారా కూడా సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. దరశరి క్లాసిక్ షేకందర Abari bala bari bala kusha kusha kandishari kalashari blase kusha kandara. Liberi beli beri beli beri beli beri beli beri bala bara.